మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. రాజకీయ మనుగడ కోసం ఆరోపణలు చేస్తున్నారని, జోగి రమేష్ నైజం అందరికీ తెలుసని అన్నారు. మాజీ మంత్రి అతనికేమి అక్కడ సమస్య ఉంటే పరిష్కరించుకునే ఉద్దేశం కాదు, కేవలం రాజకీయ కోణంలో అతను చేస్తా ఉన్నాడు. ఆ సంగతి అందరూ తెలిసిందే. అతను ప్రధానంగా ఆర్థిక వనరుల కోసం ఎగబడతా ఉన్నాడు. అతనికి డబ్బు కోసం ఈ ఇసుక క్వారీల వాళ్ళ దగ్గరికి, ఈ మట్టికి క్వారీల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి డబ్బులు వసూలు చేయాలని, వాళ్ళు ఎవరి వాళ్ళకి బ్లాక్మెయిల్ చేయడం కోసం, దానికి నా మీద ప్రెషర్ క్రియేట్ చేయడం కోసం నా పేరు ఉపయోగించడం. కాబట్టి అతని నైజం అందరికీ తెలిసిందే. గతంలో అతను పెడంలో ఏం చేశాడు, పెరంలూరు కేవలం 3 మాసాలు అభ్యర్థిగా వచ్చినప్పుడు ఎప్పుడో పూర్తయిపోయిన లేఅవుట్లు, అపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయటం, అట్లాగే మంత్రిగా అతని నిర్వాహకం అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. అతను ఇక్కడ చేసే ఏ మాటకి దేనికి ప్రజల్లో విలువ లేదు, అతనికి ఏ రకమైన గౌరవం లేని వ్యక్తి అతను. నేను మొన్న కూడా చెప్పున్నాను, అతని గురించి పట్టించుకోవటం వేస్ట్, వృధా, సమయం వృధా. అతను గోళార్థం చేస్తుంటాడు. నాకు అతని మీద పెద్ద అనుమానం ఏంటంటే, గతంలో లిక్కర్ వ్యవహారం, ఇబ్రహీంపట్నంలో అక్రమ మద్యమ తయారీ వ్యవహారంలో అతను బండారం బయటపడుతుందని ముందుగానే వాళ్ళకి రాళ్ళు ఇసిరే అలవాటు మాజీ మంత్రికి ఉంది. వెళ్ళి ముందే గొడవ చేశాడు. ఎంత నయవంచినా కపట నాటకం చేయకపోయినా పోలీసు వాళ్ళకి, సిట్టు వాళ్ళకి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి దొరికిపోయి దాంట్లో సూత్రధారి, పాత్రధారి వాళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి అని బహిరంగంగా బయటపడింది.